అను కొంచెం ఆగు. ఆపాపు జెన్సీ అక్క. సరే లేట్ చేయకు, త్వరగా వచ్చాయి. అక్క అను కనిపించి 2 రోజులైందే. 14వ తేదీ అపాయింట్మెంట్ 19కి మార్చాలి. మన జ్యోతక్క కూతురు శశి ఉంది కదా, తనకి పెళ్లి నిశ్చయమైంది. శశిని పెళ్లి చేసుకోబోయేవాడు నా ఫ్రెండే. ఈ పెళ్లికి ఎలాగైనా క్యాటరింగ్ ఆర్డర్ పట్టుకోవాలి. ఆహా జెన్సీ, భారతదేశం తరఫున నేషనల్ ప్లేయర్ కావాల్సిందానివి. రైట్ హ్యాండ్ కి గాయమైనా లెఫ్ట్ హ్యాండ్ తో ఆడి చూపించు. తను ఇప్పట్లో వాలీబాల్ ఆడలేకపోవచ్చు. దెబ్బ తగిలిన రోజు నుంచి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఇంకా పూర్తి కాలేదు. మంచి మనుషులకు ఎప్పుడు అనుకున్నట్టే జరుగుతుంది జెన్సీ. నువ్వు మెడికల్ కాలేజ్కి వెళ్తున్నావని విన్నాను. అవును. దీని సర్టిఫికెట్స్ చూపించి ఒక సీట్ ఇప్పిస్తావా? మీరందరూ కాస్త సహాయం చేయాలి. నా స్నేహితుడు జోసెఫ్ కూతురు చదువుకునే బాధ్యతని మేం కాకపోతే ఎవరు తీసుకుంటారు? టైం అయిపోతుందమ్మా. ఈ రోజు ముఖ్యమైన కమిటీ మీటింగ్ ఒకటి ఉంది. తర్వాత వచ్చే నెల జోసెఫ్ అనే 4వ సంవత్సరం స్మృతి దినోత్సవం. చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. అన్ని మీరే దగ్గరుండి చూసుకోవాలి. నా పూర్తి సహకారం మీకుంటుంది. సరే సరే జెన్సీ, బాయ్. నాన్న చనిపోయి 4 ఏళ్లయ్యింది. పార్టీ మీ నాన్ని మర్చిపోలేదు, కానీ మన బంధువులే మర్చిపోయారు. మా పెళ్ళైన కొత్తలో ఈ ఏరియాకి లోకల్ కమిటీ సెక్రటరీ ఆయనే. ఎవరికి సమస్య వచ్చినా ఆయనే ఆదుకునేవారు. ఎవ్వరికి ఎప్పుడు ఏ ద్రోహం చేయలేదు. కానీ మీ నాన్నని రాజకీయమే తనని బలి తీసుకుంది. రాజకీయాలకు తను వెళ్ళకపోయి ఉంటే మేము తనని పోగొట్టుకునే వాళ్ళం కాదు. నేను ఇక్కడే ఉండుంటే వాడిని ఒంటరిగా వదిలేవాడిని కూడా కాదు. మీరు ఆర్మీలో ఉన్నారు కదా? అవును, 20 ఏళ్ళు. అమ్మా నాన్న చనిపోయాక నేనే వాడిని పెంచాను, చదివించాను. ఇంజనీరింగ్లో మంచి ర్యాంక్తో పాస్ అయ్యాడు. విదేశాల్లోనే ఇక్కడ కూడా మంచి ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. కానీ ఈ ఊరి ప్రజలే వాడికి ముఖ్యమైపోయారు. ఇకపై మాట్లాడి ఏం ప్రయోజనం ఉంది? మేం కోల్పోయింది తిరిగి రాదు కదా. నేను మీ బాధను అర్థం చేసుకోగలను. ఊరంతా రాజకీయ ప్రభావం, అలాగే ఈ నాటకాలు, విజయవాడ కాలేజ్ లైఫ్, ఇవన్నీ తనని ప్రభావితం చేశాయి. అనూప్కి వేరే ఎవరితోనైనా శత్రుత్వం లాంటిది ఏదైనా ఉందా? నాకేమీ తెలీదు సార్. వ్యతిరేక పార్టీ వాళ్ళకు కూడా తనంటే చాలా గౌరవం. కానీ ఎవరు ఎందుకు చేశారు? అది కనిపెట్టడానికే కదా మేము. ప్రతి ఒక్క మనిషి జీవితం కొండ ప్రాంతాల్లోనే ముగిసిపోతుంటుంది. ఎన్నో అడ్డంకులు మలుపులు ఉన్న ఒక నిగూఢమైన ప్రదేశం. అనూప్, నీ వాస్తవాన్ని వెతుక్కుంటూ బయలుదేరాను. నేరస్తులు పట్టుకుని శిక్షించాలి. ప్రభుత్వం వెంటనే పూనుకోవాలి.